మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. మకర రాశి వారికి ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహము, ఉద్యోగము, విదేశయానము, నూతన వస్త్ర కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిగా ఉన్నప్పుడు సప్తమ స్థానంలో రవి మిత్రస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎన్నో రోజులుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వివాహం కుదరడం, ప్రేమికుల మధ్య సయోధ్య కుదరడం, విదేశాలకు వెళ్ళాలని కోరిక నెరవేరడం, నూతనమైన వాహనాలు, కార్లు కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలు, ప్లాటినం లాంటి వస్తువులు, షేర్లలో యోగదాయకం రావడం, మీరు అనుకుంటున్న అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది.